నూతనంగా నిర్మించనున్న సబ్స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా అందనుందని రుద్రవరం మండల ప్రజలు రైతులకు శుభ పరిణామమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం తిప్పారెడ్డిపల్లె పొలిమేరలో లింగమయ్య స్వామి ఆలయం సమీపంలోని 2,10,00,000 రూపాయల నిధులతోటి నూతనంగా నిర్మించనున్న 33/11 kV సబ్స్టేషన్ కు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సబ్స్టేషన్ కు భూమి పూజ చేయటం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనము మొదలు పెట్టడం జరుగుతుంది. మరి విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు, ఈ గారు, డిఈ గారు, ఏడీ గారు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము, ఇక్కడ ఒక సబ్స్టేషన్ గతంలో సబ్స్టేషన్లు తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఈరోజు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ తోటే ఆ రోజు అన్ని సబ్స్టేషన్లు తీసుకురాగలిగినాము. మళ్ళీ ఈరోజు మన మంత్రి గారు గొట్టిపాటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. నిజంగా అంటే ఆయన ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలు, అదేవిధంగా రైతులు పడే ఇబ్బందులు, ఈ ఓవర్లోడ్ అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఈ ప్రెమిసెస్ లో ఉండేది కూడా వెంటనే మీరు స్టార్ట్ చేయించుకోండి అని చెప్పి మాకు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో మంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇందాక చెప్పినట్టుగా కూడా రుద్రవరం మండలంలో రైతులు ఎక్కువ, రైతు సమస్యలు కూడా ఎక్కువ. ఈ ఓవర్లోడ్ అవ్వడం తోటి చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డము. ఈ సబ్స్టేషన్ రావడము, అదేవిధంగా ఆలమూరు ప్రజలకి, అదేవిధంగా రుద్రవరంలో రైతులకు కూడా ఈ సబ్స్టేషన్ రావడం వల్ల కొద్దిగా రిలీఫ్ అనేది రావడం జరుగుతుందని చెప్పి కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది.